లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై సీనియర్ సంపాదకులు కేవీ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, ప్రసాద్ గారు. నమస్కారం అండి. సార్ ప్రసాద్ గారు, రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఒకటి, ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కనుక మన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి కావాల్సిన నంబర్స్ లేవు అక్కడ హౌస్ లో. అది నిన్న ఒక ఇండికేషన్ దొరికింది. ఎప్పుడైతే ఇంట్రడక్షన్ స్టేజ్ లో డివిజన్ అడిగారో ఆ టైంకే అనుమానం వచ్చింది జనాలకి. మరి ప్రభుత్వం ఎంత ప్రయాసపడింది ఈ కోసం పాస్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళ దగ్గర నంబర్స్ లేదు. 2/3 మెజారిటీ కావాలి, 2/3 సిట్టింగ్ అండ్ ఓటింగ్ మెంబర్స్ లోక్సభలో. ఇవాళ ఫైనల్ ఓటింగ్ చూస్తే 498 ఓట్లు పడ్డాయి. అంటే దాని ప్రకారం అట్లీస్ట్ 326 మంత్స్ కావాలి, గవర్నమెంట్ కి ఓట్స్ కావాల్సి వచ్చేది పాస్ చేయాలి. కానీ 298 లో ఆగిపోయింది. సో మెయిన్ కారణం వాళ్ళకి సపోర్ట్ లేదు. ఆపోజిషన్ యూనిటీ చూపించింది. దీంట్లో వాళ్ళలో బ్రేక్ రాలేదు కనుక ఈ పరిస్థితి ఏర్పడిందని నా అనుమానం. అయితే ప్రసాద్ గారు, నిన్న సుదీర్ఘ చర్చ జరిగింది. నేడు అమిత్ షా మాట్లాడారు, నిన్న ప్రధాని మోదీ మాట్లాడారు. అయితే విపక్షాల అభ్యంతరాలను నివృత్తి చేయడంలో కేంద్రం విఫలమైంది అనుకుంటున్నారా? అంటే విపక్షకి రెండే ఇష్యూ. అంటే వాళ్ళకి, అంటే మనకి మహిళా ఆరక్షణ బిల్లు, మహిళకి సీట్లు ఇవ్వాలి, దాని గురించి వ్యతిరేకం లేదు. అది మొదట్లోనే స్పష్టమైంది. 2023 ప్రసాద్ గారు ఇప్పుడు ఈ బిల్లో వాళ్ళు డిలిమిటేషన్ తీసుకుని, పరిశీలన తీసుకుని, వాళ్ళకి అనేక ఆశంక అనే అబ్జెక్షన్స్ ఉండాలి. అది హౌస్ లో అడ్రస్ చేశారా, హోమ్ మినిస్టర్ గారు చేశారని చెప్పారు. కానీ విపక్ష వార్తలు వాళ్ళకి అది దానికి అనుకూలంగా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అంటే ఈ రైటింగ్ లో ఉండాలి, ఈ స్పష్టం ఉండాలి. ఇంకోటి, మనకి సౌత్ ఇండియాలో ఉండి మన రాష్ట్రాలకి, నార్త్ ఇండియా నుండి రాష్ట్రాలకి దాంట్లో డివిజన్ వస్తుంది, సీట్లు వేరేగా ఉంటాయి. ఇవన్నీ వేరే వేరే చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని తొందరగా మనం పైపట్టుకోవద్దని విపక్షకి ఆలోచన ఉండాలి. అది సరిగ్గా అడ్రస్ చేయలేదు అని అదొక అభిప్రాయం ఉందండి. సార్ మీరు చెప్పండి, ఒక అబ్జర్వర్గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఈ డీలిమిటేషన్ బిల్లు, అట్లాగే మిగిలిన 2 బిల్లులను కూడా, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు, ఇవన్నీ కలిపి తీసుకురావడాన్ని ప్రధానంగా విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? కేంద్రం ఏం సమర్థించుకుంది? మీకు గుర్తే ఉంటుంది, పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యే 15వ తారీఖుకి మన ఇండియా బ్లాక్ అందరూ కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నా అంటే, మహిళా ఆరక్షణ బిల్లుకి మేము వ్యతిరేకం లేదు, డీలిమిటేషన్ లో మాకు సమస్య ఉంది, అది అడ్రస్ చేయండి. మహిళా ఆరక్షణకి ఓట్ చేస్తాం, డీలిమిటేషన్ ఓట్ చేయమని. అలాంటప్పుడు మరి ప్రభుత్వం గతం 2 నెలల నుంచి, అట్లీస్ట్ 1 నెల నుంచి వినిపిస్తుండాలి ఢిల్లీలో ఫారం ఈ బిల్ తీసుకొస్తున్నారని. మరి ప్రైవేట్ గా, ఇండివిజువల్ గా కలిసి చేశారన్నా మరి హోంవర్క్ చేస్తుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు అని ఒక నాకు అభిప్రాయం. రైట్ సార్, అట్లాగే తమిళనాడు నుంచి స్టాలిన్ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళందరూ నలుపు రంగు డ్రెస్సెస్ వేసుకొని ఈరోజు పార్లమెంట్కి వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, అట్లాగే దక్షిణాది నుంచి వినిపించిన డిమాండ్ ఏంటంటే దక్షిణాదికి నష్టం జరుగుతుంది అని. కానీ అమిత్ షా మాట్లాడుతూ దక్షిణాదికి నష్టం జరగదు, సీట్లు పెరుగుతున్నాయని నంబర్ కూడా చెప్పారు. 129 నుంచి 195కి పెరుగుతుందని. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఫస్ట్ క్వశ్చన్. అట్లాగే ఈ టైంలో ఉత్తరాయితో ఆ నెంబర్స్ కంపేర్ చేసి చూడొచ్చు అంటారా? ప్రసాద్ గారు, ప్రసాద్ గారు వినిపిస్తోందా? రైట్, మళ్ళీ సంప్రదిస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ.